గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, ఈ పండగ అన్నదాతలది, తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం, ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకల్లో పాల్గొన్న మోడీ, వేడుకలో ఆవుకు ఆహారం పెడుతున్న ప్రధాని మోడీ, చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ తమిళిసై. సంక్రాంతి పండుగ సందర్భంగా కేంద్ర మంత్రి ఇంటి దగ్గర సంక్రాంతి పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకల్లో పాల్గొన్న మోడీ. విధంగా ఆ సందర్భంగా వేడుకల్లో రాష్ట్రపతి, అదేవిధంగా కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి కూడా ఉన్నట్టు చూడొచ్చు ఈ పండగ సంక్రాంతి సందర్భంగా. కాళేశ్వరం 3వ టీఎంసీ పనులు వినియోగించుకుందాం, తుమ్మిడిహెట్టి సుందిల్లా అనుసంధానంతో బహుళ ప్రయోజనాలు, హైదరాబాద్కు వాటర్ గ్రిడ్, మల్లన్న సాగర్లో నీటి నిల్వపై దృష్టి, బృహత్తర ప్రణాళిక దిశగా అడుగులు, నీటిపారుదల శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. కాళేశ్వరం 3వ టీఎంసీ పనులు వినియోగించుకుందాం, తుమ్మిడిహెట్టి సుందిల్లా అనుసంధానంతో బహుళ ప్రయోజనాలు, హైదరాబాద్కు వాటర్ గ్రిడ్, మల్లన్న సాగర్లో నీటి నిల్వపై దృష్టి, బృహత్తర ప్రణాళిక దిశగా అడుగులు, నీటిపారుదల శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. విధంగా కాళేశ్వరం సంబంధించి వాటర్ని ఈ విధంగా 3వ టీఎంసీ పనులు కాళేశ్వరం 3వ టీఎంసీ పనులు వినియోగించుకుందామని ఈ విధంగా నీటిపారుదల శాఖ అధికారులకు ఈ విధంగా జల వినియోగం ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా 3వ టీఎంసీ కోసం చేపట్టిన పనులను వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గోదావరి నుంచి మేడిగడ్డ ద్వారా మిడ్ మానేరు వరకు మొదట రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించేలా గత ప్రభుత్వం నిర్మాణాలు చేసింది. తదుపరి మరో టీఎంసీ కూడా తరలించేలా పనులు చేపట్టింది. 3వ టీఎంసీకి దాదాపు 34,000 కోట్ల అంచనాలతో నిర్మాణాలు చేపట్టగా సుమారు 18,000 కోట్ల పనులు పూర్తయ్యాయి. ప్రాణహిత, చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తుతం తిరిగి వినియోగంలోకి తేవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు ఎత్తిపోయడానికి ప్రభుత్వం డిపిఆర్ రూపకల్పనకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుందిళ్లకు వచ్చే ఈ జలాలను ఎల్లంపల్లి, మధ్య మానేరు ద్వారా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు వేగంగా తరలించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ క్రమంలో గతంలో చేపట్టిన 3వ టీఎంసీ పనులను వినియోగంలోకి తేవాలని ఆలోచన చేస్తుంది. ఇప్పటికే చేసిన ఖర్చు ఎంత, పూర్తి స్థాయిలో పనులు అందుబాటులోకి రావాలంటే ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి అనే దానిపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నీటిపారుదల శాఖను ఆదేశించినట్లు తెలిసింది. ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఈ 3వ టీఎంసీ కోసం చేపట్టిన పనులను వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విధంగా కృష్ణా జలాలను గోదావరి నుంచి మేడిగడ్డ ద్వారా మిడ్ మానేరు వరకు మొదట రోజుకు నుండి మొదట రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించేలా గత ప్రభుత్వ నిర్మాణాలు చేసింది. తదుపరి మరో టీఎంసీ కూడా తరలించేలా పనులు చేపట్టండి. 3వ టీఎంసీకి దాదాపు 34,000 కోట్ల అంచనాలతో నిర్మాణాలు చేపట్టగా 18,000 కోట్లు పనులు పూర్తయ్యాయి. ప్రాణహిత, చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో ఈ విధంగా ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల నీటిపారుదల గోదావరి జలాలను ఏ విధంగా వాడుకోవాలనే దానిపై ఇక్కడ నీటిపారుదల శాఖ అధికారులకు ఒక దిశానిర్దేశం ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా నీటిని ఏ విధంగా వినియోగించుకునే దానిపై ఒక నీటిపారుదల శాఖ అధికారులతోటి సమావేశమై చర్చిస్తున్నట్టుగా చూడవచ్చు. రాజధాని అవసరాలు తీర్చేలా హైదరాబాద్ నగరం విస్తరిస్తుండగా పారిశ్రామిక, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తుంది. తాగునీటి అవసరాలకు కూడా హైదరాబాద్ రాజధాని విధంగా హైదరాబాద్ కోసం తాగునీటి అవసరాలు తీరేలాగా కూడా ఇక్కడ దానిపై కూడా చర్చించినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతోటి. బీసీలకు 3 నగరాలు, 38 పట్టణాలు, పట్టణ స్థానిక సంస్థల మేయర్లు, చైర్పర్సన్లకు రిజర్వేషన్ల ఖరారు, స్థానాల వారీగా 17న కొలిక్కి. మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలకు 3 నగరాలు, 38 పట్టణాలు విధంగా రిజర్వేషన్ పరంగా వీళ్ళ బీసీలకు కేటాయిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా చైర్పర్సన్లకు రిజర్వేషన్ల ఖరారు, ఎవరైతే ఈ మేయర్లు, స్థానిక సంస్థల మేయర్లు, అదేవిధంగా చైర్పర్సన్లకు రిజర్వేషన్ల ఖరారు, స్థానాల వారీగా 17న కొలిక్కి. ఈ విధంగా 3 నగరాలు, 38 పట్టణాలు విధంగా మేయర్లు, అటు చైర్పర్సన్లకు విధంగా రిజర్వేషన్ పరంగా బీసీలే ఈ స్థానాలలో ఉండబోతున్నారు, వాళ్ళకే కేటాయిస్తున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం.
75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత, అమెరికా కీలక నిర్ణయం, జాబితాలో పాక్, రష్యా, బంగ్లాదేశ్, నేపాల్, బ్రెజిల్, ఇరాన్. విధంగా 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత, కీలక నిర్ణయం, అమెరికా జాబితాలో పాక్, రష్యా, బంగ్లాదేశ్, నేపాల్, బ్రెజిల్, ఇరాన్. ఈ విధంగా ఈ 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా రష్యా, చైనా, అదేవిధంగా చైనా లేదు, పాక్, రష్యా, బంగ్లాదేశ్, నేపాల్, బ్రెజిల్, ఇరాన్. విధంగా ముఖ్యంగా 6 దేశాల జాబితాల్లో ఈ జాబితాల్లో ఈ 6 దేశాలు కూడా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న దేశాలు మొత్తం కలిపి 75 దేశాలకు కూడా విధంగా పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేసింది అమెరికా ప్రభుత్వం. 24 గంటల్లో ఇరాన్పై సైనిక చర్య, అమెరికా దాడులకు దిగొచ్చని కథనాలు. పశ్చిమాసియాలో పలు సైనిక స్థావరాల నుంచి ఆ దేశ సిబ్బంది వెనక్కి. సర్వసన్నద్ధంగా ఇరాన్ సైన్యం. 2575కి పెరిగిన మృతుల సంఖ్య. విధంగా ఇరాన్లో నిరసనలు కొనసాగుతున్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి కూడా ఇక్కడ హెచ్చరిస్తూనే ఉన్నాడు ఇరాన్ని ఉద్దేశించి. ఈ విధంగా దానికి సంబంధించి ఇక్కడ ఇరాన్పై యుద్ధం చేయడానికి ఇక్కడ సన్నద్ధమైనట్టుగా చూడవచ్చు అమెరికా దేశం. ఈ విధంగా అమెరికా నుంచి యుద్ధ విమానాలు, ఈ విధంగా దానికి సంబంధించిన మొత్తం యుద్ధానికి సిద్ధమై ఇప్పుడు యుద్ధ విమానాలన్నీ ఇరాన్ వైపు మళ్ళినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ ఇరాన్పై ఎనీ టైం ఎప్పుడైనా అటాక్ జరిగే అవకాశం, ప్రమాదం ఇరాన్కు ఉందన్నట్టుగా చూడవచ్చు. దాన్ని కూడా తిప్పికొట్టే ప్రయత్నంలో ఇరాన్ కూడా సంసిద్ధంగా ఉందన్నట్టుగా చూడవచ్చు. దాదాపు 2 వారాలుగా హింసాత్మక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్పై అమెరికా దాడులకు దిగడం దాదాపు అనివార్యంగా కనిపిస్తుంది. ఆ దేశంపై వచ్చే 24 గంటల్లోనే సైనిక చర్యకు ఉపక్రమించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించినట్లు తెలుస్తుందని రాయిటర్స్ సహా పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. దాడుల తీవ్రత ఎంతవరకు ఉండొచ్చు అన్న దానిపై మాత్రం స్పష్టత రావడం లేదని తెలిపాయి. ఇరాన్కు దగ్గరలో ఖతార్లో ఉన్న తమ కీలక అల్ ఉదైద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఇప్పటికే ఖాళీ చేయిస్తుంది. అమెరికా దాని ప్రాంతీయ విధంగా ఇక్కడ ఇరాన్పై ఎప్పుడైనా అటాక్ జరిగే అవకాశం ఉంది. 24 గంటల్లో అమెరికా ప్రభుత్వం యుద్ధానికి సంసిద్ధమైనట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఇప్పటికీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ 2500కు పైగా చేరింది అక్కడ మృతుల సంఖ్య. 2571కి పెరిగిన మృతుల సంఖ్య ఇరాన్లో ప్రజలు. విధంగా ఇరాన్ అధ్యక్షుడి చర్యల వల్ల విధంగా ఇక్కడ ప్రజలు ఇంకా ఎక్కువ మంది మృతి చెందుతున్నారు. ఈ విధంగా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఇరాన్లో సామాన్య ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ముఖ్యంగా టెహ్రాన్లో చోటు చేసుకున్న ఆందోళనల్లో కాలిపోయిన వాహనాలు. విధంగా టెహ్రాన్లో ఆందోళనలో కాలిపోయిన వాహనాలు. ఈ విధంగా మొత్తం మీద ఇరాన్ రాజధాని టెహ్రాన్లో విధంగా తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇరాన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు పెద్ద ఎత్తున చేపట్టారు. తద్వారా ఇరాన్ ప్రభుత్వం నిరసనలు చేపట్టిన వాళ్ళపై తీవ్రంగా దాడులు చేసిన సందర్భంగా ఈ విధంగా మృతుల సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. ఇరాన్లో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం చెర్పల్లిలో అత్యంత పేదల గుర్తింపునకు గ్రామ మహిళా సంఘం వేసిన చిత్రపటం. విధంగా ముగ్గుల సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులకు ఒక ప్రతీక. అట్లాంటివి ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం చెర్పల్లిలో అత్యంత పేదల గుర్తింపునకు గ్రామ మహిళా సంఘం వేసిన చిత్రపటం. ఈ విధంగా అత్యంత పేదలకు గుర్తింపునకు ఒక చిత్రపటం వేసి ఈ విధంగా గ్రామ ప్రజలు తెలియజేశారు ఒక ముగ్గు రూపంలో. అత్యంత పేదలను ఆదుకునేలా ఆ వర్గాన్ని గుర్తించేందుకు త్వరలో సమగ్ర సర్వే, మహిళా సంఘాల ద్వారా నిర్వహణ, సెర్ప్ ప్రతిపాదనలు, సీఎం ఆమోదం అనంతరం కార్యాచరణ. తెలంగాణలో అత్యంత పేదరికం అల్ట్రా పూర్లో జీవిస్తున్న కుటుంబాలను ఆదుకోవడానికి కేరళ తరహాలో అడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో బడుగు జీవుల గుర్తింపు, వారి అవసరాల అంచనా, ప్రణాళిక రూపకల్పన బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు అప్పగించారు. ఇప్పటికే సెర్ప్ తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమం TGILP కింద 5 జిల్లాలోని 8 మండలాల్లో అత్యంత పేదల గుర్తింపు కోసం సర్వే నిర్వహించి 8000 కుటుంబాలను గుర్తించింది. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత నిరుపేద కుటుంబాల ఎంపిక ప్రక్రియను ఇది తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి ఈ విధంగా కేరళ తరహాలో అడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అత్యంత పేదరికాన్ని అల్ట్రా పూర్లో తెలంగాణలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను ఆదుకోవడానికి కేరళ తరహాలో వాళ్ళని గుర్తించడానికి
ప్రణాళిక రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్రణాళిక ద్వారా అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న ప్రజలను గుర్తించి వాళ్ళకు సరైన సదుపాయాలు కల్పించడానికి వారికి తగిన ఇక్కడ ప్రభుత్వం తరపున ఆర్థికంగా అటు అన్ని రకాలుగా ఆదుకోవడానికి గాను ప్రభుత్వం ఒక సర్వే చేపడుతుంది అన్నట్టుగా చూడొచ్చు. అత్యంత పేదరికం గడుపుతున్న ప్రజలను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక దానికి ప్రత్యేక చర్య తీసుకుంటుందని చూడొచ్చు. ఇక్కడ మంత్రి సీతక్క గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్పుకు అప్పగించారు. విధంగా ప్రణాళిక రూపకల్పన బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్పుకు అప్పగించారు. ఈ విధంగా ఈ అత్యంత పేదరిక ప్రజలను గుర్తించి వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి గాను వారికి ప్రత్యేక చర్య వారిపై నిర్వహణ ప్రభుత్వం తరపున ఒక ప్రత్యేక సహాయ సహకారాలు అందించడానికి గాను విధంగా ఒక ప్రక్రియ చేపడుతున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ ఆపాలో తెలుసా, మానసిక ఆరోగ్యమే అసలైన విజయం అంటున్న నిపుణులు. హైదరాబాద్కు చెందిన ఒక ఐటీ ఉద్యోగి 23 రోజుకు 12 నుంచి 12 గంటలు పనిచేస్తూ వీకెండ్స్లో కూడా ల్యాప్టాప్ను అతుక్కుపోయాడు. కొన్ని నెలల్లోనే చేస్తున్న పనిపై ఆసక్తి తగ్గిపోయింది. ఒత్తిడి అధికమై అనారోగ్యం పాలయ్యాడు. మానసిక నిపుణుడి సలహాలు చికిత్సతో కోలుకున్నాడు. నిజంగా ఎక్కువ మానసిక ఆరోగ్యమే అసలైన విజయం అంటున్న నిపుణులు. ఈ విధంగా పని ఒత్తిడికి గురై అనారోగ్య కారణాలకు గురవుతున్నారనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు. ఐఐఎంలో ఎలాగైనా సీటు సాధించాలనే లక్ష్యంతో ఒక యువతి 22 వయసు రోజుకు 16 నుంచి 18 గంటల పాటు నెలల తరబడి సన్నద్ధమైంది. నిద్రలేమితో ఏకాగ్రత దెబ్బతింది. ఇక చదవలేను అనే స్థితికి చేరుకుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆమె చికిత్సతో కోలుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. నిరంతరాయంగా ఒక లక్ష్యం పెట్టుకొని దానిపైనే అలవాటు పడే విధంగా అనారోగ్యాలకు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చూడొచ్చు. ఇటు ఉద్యోగం అటు చదువుతున్న వాళ్ళు కూడా ఈ విధంగా తీవ్ర పరిణామాలకు ఒత్తిడికి గురవుతున్నారని చూడవచ్చు. ఈ సందర్భంగా బర్నౌట్ సిండ్రోమ్ భారత యువతలో వేగంగా పెరుగుతున్న మానసిక సమస్యల్లో ఇదొకటి. చదువు, ఉద్యోగం, పోటీ, సామాజిక అంచనాలు వీటన్నిటి ప్రభావంతో యువతను శారీరకంగా మానసికంగా పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. నిరంతర ఒత్తిడి వల్ల తీవ్రమైన మానసిక, భావోద్వేగ, శారీరక అలసటతో ఈ సమస్య ఎదురవుతుంది. ఇది ఒక్క రోజులోనో ఒక్క వారంలోనో వచ్చే అలసట కాదు, దీర్ఘకాలంగా కొనసాగుతూ వ్యక్తి జీవన నాణ్యతను దెబ్బతీసే స్థితి. బర్నౌట్ అనేది వ్యక్తిగత వైఫల్యం కాదు, నిజానికి ఇది సామాజిక సమస్య. విధంగా బర్నౌట్ సిండ్రోమ్ భారత యువతలో పెరుగుతున్న ఒత్తిడి, విధంగా మానసిక ఒత్తిడి, విధంగా పోటీ కాంపిటీషన్ ఉన్న ప్రస్తుత రోజుల్లో ఇటు విద్య అటు ఉద్యోగంలో కూడా కాంపిటీషన్ రోజుకు పెరుగుతున్న క్రమంగా ఎలాగైనా సాధించాలనే లక్ష్యంతో విధంగా ఒకే దానిపై నిరంతరం దానిపైనే ఏకాగ్రత కేటాయించడం వల్ల విధంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చూడవచ్చు. దానివల్ల ఈ బర్నౌట్ సిండ్రోమ్ అనే ఒక మానసిక వ్యాధికి గురవుతారని వ్యక్తిగత వైఫల్యం కాదు, నిజానికి ఇది సామాజిక సమస్య. దీర్ఘకాలంగా కొనసాగుతున్న వ్యక్తి జీవన నాణ్యతను దెబ్బతీసే స్థితి. దీర్ఘకాలంగా కొనసాగుతూ వ్యక్తి జీవన నాణ్యతను దెబ్బతీసే స్థితిగా చెప్పుకొస్తారు బర్నౌట్ సిండ్రోమ్ అనేది. మన దగ్గర ఎందుకు ఎక్కువ తీవ్రమైన పోటీ, ఐఐటీలు, ఐఐఎంలు, ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ చదువులు, ఇవే భవిష్యత్తు అనే భావన యువతపై ఒత్తిడిని పెంచుతుంది. ఇలాగ మన దగ్గరనే ఎందుకు ఇక్కడ మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటే ఇక్కడ ఉన్నత చదువులు చదవాలనే ఒత్తిడి విద్యార్థుల్లో, అదేవిధంగా ఉద్యోగంలో కూడా అదే ఒత్తిడి. ఈ విధంగా ఒత్తిడికి గురై భావన ఈ విధంగా భవిష్యత్ అనే విదేశీ చదువులు, ఉద్యోగాలు వీటిపైన ఇదే భవిష్యత్ అనే క్రమంలో ఈ విధంగా ఏకాగ్రత వాటిపైన కేటాయించడం వల్ల మానసిక పోటీకి గురై ఈ విధంగా ఏకాగ్రత కోల్పోవడం, అదేవిధంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చూడొచ్చు. డిజిటల్ జీవితం, స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా, ఆన్లైన్ పని ఇవి విశ్రాంతి అనే మాటకు చోటు లేకుండా చేస్తున్నాయి. విధంగా స్మార్ట్ ఫోన్కు గురై సోషల్ మీడియా, ఆన్లైన్ పని విశ్రాంతి అనే మాటకు చోటు లేకుండా చేస్తున్నాయి. డిజిటల్ జీవితానికి అలవాటు పడని చూడొచ్చు. లక్ష్యం అత్యుత్తమే, తక్కువ మార్కులు, ఆలస్యం, విఫలమవడం ఇవన్నీ అంగీకరించలేని తప్పులుగా మారిపోయాయి. అత్యుత్తమంగా నిలవాలనే లక్ష్యం ఒత్తిడికి గురి చేస్తుంది.
అత్యుత్తమంగా నిలవాలనే లక్ష్యం ఒత్తిడికి గురి చేస్తుంది. లక్ష్యం అత్యుత్తమం అనే విధంగా అత్యుత్తమంగా ఉండాలనే లక్ష్యంతో ఈ విధంగా ఏదైనా ఎవరు చేరని స్థాయికి చేరాలనే అక్కడ పెద్ద లక్ష్యం పెట్టుకొని ఈ విధంగా దానివల్ల ఇంకా మానసిక ఒత్తిడికి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఇక్కడ మనం వార్త చూడొచ్చు. విధంగా తక్కువ మార్కులు, ఆలస్యం, విఫలం అవ్వడం ఇవన్నీ అంగీకరించలేని తప్పులుగా మారిపోయాయి. అత్యుత్తమంగా నిలవాలనే లక్ష్యం ఒత్తిడికి గురి చేస్తుంది. ఉద్యోగ అనిశ్చితి, కెరీర్ మొదట్లోనే ఉద్యోగ భద్రత లేకపోవడం యువతలో భవిష్యత్తుపై భయాన్ని పెంచుతుంది, మానసికంగా అలసటకు గురి చేస్తుంది. ఉద్యోగ అనిశ్చితి, కెరీర్ మొదట్లోనే ఉద్యోగ భద్రత లేకపోవడం యువతలో భవిష్యత్తుపై భయాన్ని పెంచుతుంది, మానసిక అలసటకు గురి చేస్తుంది. ఈ విధంగా ఉద్యోగ భద్రత లేకపోవడం అదొక మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. ఈ విధంగా అలసటకు కూడా ఈ విధంగా యువతలో భవిష్యత్తుపై భయాన్ని పెంచుతుంది. ఏం జరుగుతుందో రానున్న కాలంలో ఈ ఉద్యోగముపై భద్రత లేకపోవడం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఈ విధంగా ఎప్పుడు నిరంతర టెన్షన్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి జాబ్ కూడా ఏ జాబ్ తీసుకున్నా కూడా ఒక గవర్నమెంట్ జాబ్ తప్ప మిగతా ప్రైవేట్ జాబ్లన్నీ నిరంతరం టెన్షన్లోనే ఒక బతకాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం పోటీ ప్రపంచంలో. ఈ విధంగా పోటీ ప్రపంచంలో దేంట్లో చూసినా కాంపిటీషన్ ఉన్న సందర్భంగా ఈ విధంగా తీవ్ర పోటీకి గురవుతున్నారు. ఈ విధంగా మానసిక ఆందోళనలు, ఒత్తిడికి గురవుతున్నారని చూడవచ్చు. ఈ సందర్భంగా ఎక్కడ ఆపాలో తెలుసా, మానసిక ఆరోగ్యమే అసలైన విజయం అంటున్న నిపుణులు. మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే అసలైన ఆరోగ్యం అంటున్నారు ఇక్కడ నిపుణులని చూడవచ్చు సందర్భంగా. రెడ్మీ నోట్ 15 5G MI ఫాస్టర్, స్ట్రాంగర్, సింప్లీ బెటర్ 108 మాస్టర్ పిక్సెల్ ఎడిషన్. ఇఫ్ డీటెయిల్స్ మ్యాటర్ టు యూ, దిస్ ఈజ్ యువర్ స్మార్ట్ ఫోన్. సెగ్మెంట్స్ స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్, సెగ్మెంట్స్ టఫెస్ట్ కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్, సెగ్మెంట్స్ హైయెస్ట్ రిజల్యూషన్ 108 MP స్మార్ట్ ఫోన్, స్టార్టింగ్ ఎట్ 19,999. విధంగా 20,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఎంఐ ఫోన్లు ఉన్నాయి, అప్డేటెడ్ ఫోన్లు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. రెడ్మీ నోట్ 15 5G అని విధంగా యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు ఎంఐ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.